హలో ఎవ్రీవన్, ఇది కళ్యాణ్ రావు కంటిన్యూస్ వీడియో. టెంపుల్ దగ్గర అయితే డామ్ ఉంటుందండి. టెంపుల్కి డామ్కి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. మేము ఇంకా టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడ వాటర్లో శివరాత్రి రోజు స్నానాలు అవి చేస్తారంట. నైట్ అంతా అక్కడే ఉండి పూజలు అవి చేసుకుంటారు. అండ్ ఆ వాటర్ అది కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా నేనైతే చెప్పలేను. అక్కడైతే స్నానాలు అవి చేస్తారు అందరూ కూడా అని మాకైతే తెలియదు. మేము కూడా చేసేవాళ్ళమేమో, మేమైతే స్పేర్గా బట్టలు అవి పెట్టుకోలేదు. ఇంకా మా జైజీ పాప మాత్రం ఊరుకుంటుందా, దానికైతే స్పేర్గా బట్టలు పెడతాను కాబట్టి అది స్నానం అయితే చేసేసింది. ఇంకా వాటర్ చూస్తే జైజీ పాప ఊరుకుంటుందా, ఇంకా చెలరేగిపోయిందనమాట. ఈ వాటర్ అంతా నాదే అన్నట్టుగా బిహేవ్ చేసింది. బాగా ఎంజాయ్ చేసింది అనమాట. అస్సలు భయం ఉండదు వాటర్లో ఆడుకోవడానికి. మేము కూడా ఎంజాయ్ చేస్తాం వాటర్ని చూస్తూ. కార్తీక మాసంలో కూడా వస్తారనుకుంటా ఇక్కడికి స్నానాలు అవి చేసి దర్శనం చేసుకోవడానికి. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం రమ్మన్నా సరే అస్సలు జైజీ పాప రావట్లేదు. ఇంకా నేను స్నానం చేస్తానని అసలు ఒక గోల గోల చేసేసింది. కొద్దిగా టైం ఇచ్చాం అనమాట మళ్ళీ ఆడుకోవడానికి. కొద్దిసేపు ఇంకా తర్వాత ఫొటోస్ వీడియోస్ కూడా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను వేరే బీచ్కి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళండి అని గోల గోల చేసింది. ఇంకా మనం వైజాగ్ వెళ్ళేటప్పుడు నేను బీచ్కి తీసుకువెళ్తానని చెప్పి సర్ది చెప్పాను అనమాట. వీళ్ళు కూడా ఇలా వాటర్ పిచ్చి వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి గైస్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.